ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే కేసీఆర్ వెంటనే కేసీఆర్ వెంటనే కేసీఆర్ వెంటనే కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి వెళ్ళని కేసీఆర్ వెంటనే గజ్వేల్కి రాని కేసీఆర్ వెంటనే గజ్వేల్కి రాని కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి వెళ్ళని 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 కేసీఆర్ వెంటనే ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే కేసీఆర్ వెంటనే కేసీఆర్ వెంటనే గజ్వేల్ ప్రజలను పట్టించుకొని కేసీఆర్ వెంటనే గజ్వేల్ ప్రజలను పట్టించుకొని కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి వెళ్ళని 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 కేసీఆర్ వెంటనే గజ్వేల్ ప్రజలను పట్టించుకొని కేసీఆర్ వెంటనే గజ్వేల్ ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే గజ్వేల్ ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే గజ్వేల్ ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యే కేసీఆర్ 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 వెంటనే 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 వెంటనే రావాలి కేసీఆర్ వెంటనే గజ్వేల్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒకే ఒక నినాదంతో మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్ కు మలిపించుకొని నియామకాలు కేసీఆర్ కుటుంబానికి ఇప్పించుకొని ఇలా కేసీఆర్ ను నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను మాత్రం నట్టేట్లా ముంచి ఆయన మాత్రం తన ఫామ్ హౌస్ లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఇలా కేసీఆర్ గారిని మొట్టమొదటిసారి గజ్వేల్కి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి మొదటిసారి కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా రెండోసారి గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. గజ్వేల్ అభివృద్ధి చెందాల్సింది ఉంది. మళ్ళా వేరే వాళ్ళకి ఓటేస్తే ఏం పరిస్థితితో మళ్ళా కేసీఆర్ ని గెలిపించుకొని మా పనులన్నీ పూర్తి చేయించుకుందాం. కేసీఆర్ మాట్లాడాడు, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కాలుకు ముళ్ళు గుచ్చితే నోటితోని పీకుదా అని చెప్పేసి మాట్లాడి ఇలా రెండోసారి కూడా మాయం మాటలతో రెండోసారి గెలవడం జరిగింది. అదేవిధంగా ముచ్చటగా మూడోసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిపించుకొని మూడోసారి వాళ్ళ కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని కార్యకర్తలతో పాటు చెప్పిండు, నేను గజ్వేల్కి రాలేకపోయినా ఖచ్చితంగా ఇక నుండి ప్రతి నెలకొకసారి గజ్వేల్లో ఉంటా, గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటా, గజ్వేల్ ప్రజల కష్టాల్లో సుఖాల్లో ముందుంటా అని చెప్పేసి మాట్లాడితే మళ్ళొకసారి నమ్మి గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారికి ఓటేయడం జరిగింది, ఓటేసి గెలిపించడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మొదటిసారి అంటే మీరు మొదటిసారి రెండోసారి గత 10 ఏళ్లుగా మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి
ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చే పనిలో మీరు ఉన్నారు కాబట్టి, బిజీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గజ్వెల్కి రాలేకపోయారేమో, మీకు సాధ్యం కాలేమో, సమయం దొరకలేమో అని చెప్పి మేము అనుకున్నాం. మరి ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే కదా, గజ్వెల్ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేనే కదా, మరి మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ 15 నెలలు కావస్తా ఉన్నా ఇంతవరకు గజ్వెల్ వైపు ముఖం చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. దేనికోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం మా గజ్వెల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మేము అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు నేను బాధతోనే డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు మా గజ్వెల్ నియోజకవర్గానికి జీతగానివి. మా సేవ కోసం, మా గజ్వెల్ నియోజకవర్గానికి నువ్వు సేవ చేయడం కోసం నిన్ను మేము గెలిపించుకొని మాకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ నువ్వు 15 నెలలుగా మేము గెలిపించిన తర్వాత మా పన్నులతోటి నెలకు 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నావు. కానీ మా గజ్వెల్ ప్రజల వైపు మాత్రం ఒక్కసారి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమి పని చేయకుండా కూసున్న కానే తిని 4 లక్షల జీతం తీసుకునేటువంటి ఎవడన్నా వ్యక్తి ఉన్నాడంటే అది కేవలం ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మీరు ప్రతి నెల 4 లక్షల జీతం తీసుకుంటా ఉన్నారు కదా, మా గజ్వెల్ ప్రజల కట్టేటువంటి పన్నులతోటి మరి మీకు తిండన ఏ రకంగా పేనబడుతుంది కేసీఆర్ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి కారణం గజ్వెల్ వైపు కేసీఆర్ గారు తిరిగి చూడడం లేదు కాబట్టి గజ్వెల్ గారు ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో, గజ్వెల్ ప్రజలు పట్టించుకోవాలనే ఉద్దేశంతో ఇలా మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా గజ్వెల్ ప్రజలను గురించి ఆలోచించాలి. గజ్వెల్కి రావాలి. గజ్వెల్లో ఎక్కడేసినటువంటి గొంగళి అక్కడనే ఉంది. ఇలా మీరు గజ్వెల్లో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంది. ఇది క్యాంప్ ఆఫీసా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా లేదా బూత్ బంగ్లాలా కూడా ఎవరికి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వెల్ నియోజకవర్గమైన గజ్వెల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది. ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా మీరందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వెల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వెల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించినాం. ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, గజ్వెల్ నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పంటితోని పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది. ఇలా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్వెల్ ప్రజల వైపు చూడలేదు. గజ్వెల్కు అడుగుపెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముచ్చటగా మూడోసారి అన్న ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడాడు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర పిలిపించుకొని మాట్లాడాడు. నేను 2 సార్లు రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్వెల్ ప్రజలకు నెలకొకసారి గజ్వెల్కి వస్తా, గజ్వెల్లోనే ఉంటా, గజ్వెల్ ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్వెల్ ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు నెలకొక రోజు నువ్వు గజ్వెల్కి వస్తా అని చెప్పేసి మాట్లాడినావు కదా, నువ్వు మూడోసారి గెలిచి కూడా ఇప్పటికి 15 నెలలు కావస్తా ఉంది. 15 నెలల ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్వెల్ వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇలా మా గజ్వెల్ ప్రజలు వేసినటువంటి ఓట్లతోటి, ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల 4 లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్వెల్ ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి.